హలో అండి, అందరికీ నమస్తే అండి. నేను రోజు ఇక్కడే ట్రావెల్ చేస్తూ ఉంటాను. మీ పేరండి? చిన్న గారు. నేను మాట్లాడాను అనమాట. చాలా అసలు ఈ డ్రెస్లో ఉండేవాడు కాదు, చాలా భయం వేసేది మాట్లాడించాలన్నా. కానీ నెల నెల నేను ఎవరో ఒకరికి నా జీతం కూడా చాలా పెద్ద జీతం ఏం కాదండి, ఒక సహాయం చేయాలని నెల నెల ఎవరో ఒకరికి సహాయం చేస్తూ ఉంటాను. అప్పుడే నేను తనని సెలెక్ట్ చేసుకున్నాను. కానీ మాట్లాడడానికి చాలా భయపడేదాన్ని అనమాట. సో ఈరోజు అడిగాను ఎలాగో ధైర్యం. చిన్నప్పుడే అమ్మ నాన్నను కోల్పోయారంట. తర్వాత భార్య పెళ్ళయింది, భార్య ఉంది, తమ్ముడు మరదలు కూడా ఉన్నారు. భార్య మరి ఒక పాప కూడా ఉందంట. చిన్నప్పుడే పోయిందంట. సో తనని చూస్ చేసుకోవడం జరిగింది అనమాట. ఇక్కడే పడుకుంటారంట. ఆఫీస్ తీస్తాను, అది ఆఫీస్ తీస్తే సో ఇక్కడే ఆ ప్లేస్లో నైట్ టైము అక్కడ పడుకుంటారంట. మరి ఈరోజు మాత్రం కొంచెం డ్రెస్ స్నానం కూడా చేయనట్టు, కొంచెం స్మెల్ కూడా వస్తుంది. మీరండి మీ తమ్ముడు వాళ్ళ దగ్గరికి వెళ్ళాలండి. ఇది కరెక్ట్ పద్ధతి కాదు. మీకు మంచి అనిపించిన మాకు మంచి అనిపిస్తలేదు. ఎప్పటికైనా మనకి ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా, వాళ్ళ ప్రక్కన కనీసం వాళ్ళ ఇంట్లో లేకపోయినా ఆ చుట్టుపక్కల పరిసరాల్లోనే ఉండాలి తప్పించి ఇంత దూరం వచ్చి ఇంత బాధపడుతూ ఉండకండి. ఓకేనా అండి? నేనైతే చేసే సాయం చిన్నదే, అది మీకు ఎంతో పెద్ద హెల్ప్ అయితే కాదు. కానీ దయచేసి మీ తమ్ముడు గారి దగ్గరికి ఆ చుట్టుపక్కల పరిసరాలకి మీరు వెళ్ళండి. ఓకేనా? చిన్న గారు, మీకు మందు తాగే అలవాటు ఉంటే నేను తక్కువ అమౌంట్ ఇస్తాను కదా. మీరు అంటే జనరల్ గా హార్డ్ వర్క్ చేసిండు కదా మేడం, సాయంత్రం ఇంత తీసుకుంటాడు భోజనం టైంలో. పొద్దంతా ఉండదు, ఎందుకంటే ఆయన పరిస్థితి కూడా అప్పటిలాగా పనిలేదు. చాలా హార్డ్ వర్క్ చేసిండు ఆయన, చాలా హార్డ్ వర్క్ చేసిండు ఆయన. సరే, నేనైతే చేయలేకున్నా 2000 రూపాయలు అయితే ఇస్తున్నానండి. జాగ్రత్తగా వాడుకుంటారు. ఎందుకంటే నా జీతంలో నేను కొంత ఇస్తున్నాను అంటే నేను కూడా కష్టం చేస్తాను. రోజు కష్టం చేస్తేనే ఈ అమౌంట్ నాకు కూడా వస్తుంది. ఓకేనా అండి? ప్రతి పైసా కూడా మాకు చాలా వాల్యూ. అలా వాల్యుబుల్గానే మీరు కూడా వాడుకోండి. ఓకేనా? ఓకే అండి, థ్యాంక్ యూ అందరికీ. మీరు కూడా చేతనైతే మనకున్న దానిలో చిన్న సాయమైనా చేయాలండి. బాయ్ అండి.